నిజంగా కూడా ఈ కార్యక్రమం తీసుకునే ముందు సంవత్సరం నుంచి తీసుకుంటూనే ఉన్నాం. గతంలో ఉన్న కలెక్టర్ ప్రావణ్య గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఒక 50 సార్లు దీని మీద చర్చ జరిగింది, కూర్చొని మీటింగ్. మరి కొత్త కలెక్టర్ గారు రాగానే మొదటిసారి కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు టైం కావాలా మేడం అని అడిగి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మేడం అత్యవసరం కావాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి, వర్షాకాలం వస్తున్నది, ఈ లోపటిని వీళ్ళని అందరినీ లోపలికి పంపివ్వాలి. రెండోది, కాజుపేట బస్ స్టాండ్ కావాలి, దానికి జిఎం రిటైర్ అవుతున్నాడు, దాని ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. ఇది నెల లోపల మనం నిర్ణయం తీసుకోకపోతే మరోసారి వీళ్ళందరూ వర్షాలలో ప్రతి సంవత్సరం అన్నా నేను వీళ్ళ దగ్గరికి వర్షాలు పడ్డప్పుడు ఈ కాలనీ తిరిగేది. అప్పుడప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చినప్పుడు ఆ మంచాలలో జ్వరాలు వచ్చి పండుకొని పాదయాత్రప్పుడు కానీ ప్రతి వర్షాకాలం నేను తిరిగినప్పుడు వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించేది. ఇవాళ వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించినవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి కాదు అని మేము అనట్లే, వారు కట్టిన దాన్ని మేము ఏదో చేస్తామని అనుకోవట్లే. కానీ కట్టిన వాళ్ళు కట్టి దానిని ఇన్ని ఏళ్ళకెళ్ళి ఎందుకు ఇయ్యలేకుండా వారిని అందరినీ వాటి చూసుకుంటూ ఆ గుడిసెలల్లా వర్షానికి ఎండకెండి వర్షాన్ని కలుసుకుంటూ పోతుంటే మాత్రం అది బాధ అనిపించింది. దానికి తోడు అందులో కొందరు దళారులు కూడా ఒక్కొక్కరి దగ్గర 3-3 లక్షలు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఇచ్చిన బాధితులు కూడా ఉన్నారు. వాటిని ఎక్కడైతే ఇస్తే మీకు ఎప్పుడో రావాల్సిన అప్పుడే కనుక ఇస్తే 2000 మంది దగ్గర వసూలు చేయొచ్చు దగ్గర నాకు తెలిసి. వాళ్ళందరూ వచ్చి మిగతా వసూలు చేసిన వాళ్ళ మీద పడతారని చెప్పి కొందరు నాయకులు వారికి ఇవ్వకుండా ఇట్లనే పబ్బం గడుపుకుంటూ ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇక పైసలు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ దుకాణాలన్నీ వారు ఎట్లాగో ఆ ఇప్పించిన డబ్బులు ఎవరెవరైతే ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మీకు తప్పకుండా ధైర్యంగా కనుక మీరు ముందుకు వస్తే మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఎందుకంటున్నా అంటే ఉన్న చాలని కుటుంబాలలో 3-3 లక్షలు 2-2 లక్షలు ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. అది కాక ఇవాళ మనం ఇండ్లు ఇస్తున్నామంటే అన్న ఎక్కడెక్కడి నుంచో అందరినీ ఎగేసి నా ఇంటికి తోలుతున్నారు. రోజు 100-200 మంది వచ్చి అన్న మేము గతంలో ఇక్కడే ఉంటుంది, ఇప్పుడు మేము కిరాయికి బయట ఉంటాను, నాకు ఇల్లు ఇవ్వాలి అంటాడు. 2000 మంది ఆడ మొత్తం గుడిచారు, అది ఖాళీ చేసే విడిచాడు 100-150 లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి 3 రోజులు పండుకొని ఉన్నప్పుడు 150 ఊళ్ళు లేవు గుడిసెలు. కానీ అప్పుడున్న నాయకులు మీరు రండి అని చెప్పి అందరిని అక్కడ పక్కకు గుడిసెలు వేసేసి మీకు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి దానిని 600 మందిని తయారు చేసి పెట్టింది. అప్పుడు మొదటి ప్రాధాన్యత అక్కడ ఎవరైతే ఖాళీ చేసిండ్రో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ 150 ప్లేస్లో 350 ఇండ్లు ఇవ్వటం జరిగింది. మరి నేను ఇచ్చిన దాంట్లో ఇవాళ అన్న ఉద్యమ నాయకురాలు రహీనిసా బేగం అని ఉన్నదన్న, మీకు ఉంది కదన్న. ఆమెకు వాస్తవానికి బయట పాపం తిరిగి లొల్లి పెడుతుంటుంది, చేస్తుంటుంది, ఉద్యమం అని ఎన్నో చేసింది. కానీ ఉండటానికి ఇల్లు లేదు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇవ్వటానికి మేము వెనకాడలే, బరాబర్ ఇస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాను. అది నా పార్టీయా, టీఆర్ఎస్ఆ, బీజేపీ అనేది చూడలే. మేము కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా మేము ఒకటే అనుకున్నాం. మేము అందరం కూడా ఇలా కలెక్టర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మేమందరం కూడా దీని మీద ఎన్నోసార్లు రివ్యూ పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ మనం ఇలాంటి వరకు ఎక్కడ మనం ఎవరికి ఇది చేయాలి మనం క్లియర్గా పోవాలనే ఆలోచనతోటి కొందరు వస్తారు, అన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిందట. ఎస్, అర్హత ఉంటే బరాబర్ ఇస్తే ఎందుకు ఇవ్వద్దు? అతని అర్హత ఉంటే ఎందుకు ఇవ్వకూడదు? ఎవరు వస్తారు, ప్రెస్ వాళ్ళదంట ఇచ్చిందట అన్న. వాస్తవానికి చెప్పాలంటే ప్రెస్ వాళ్ళది నిజంగా కూడా నేను సీనన్న దగ్గరికి కానివ్వండి, సీఎం గారి దగ్గరికి కానివ్వండి ఒక 20 సార్లు తిరిగిన.
సీఎం గారు సీనన్న కలిసి కూడా ప్రెస్ క్లబ్ మన అధ్యక్షుల వారి దగ్గర కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ అయిపోయే లోపట్నే సుప్రీంకోర్టు ఆర్డర్ రావటం అదొకటి నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అన్నది మనం ఇయ్యలేకపోయినందుకు. అదే మీ ఖమ్మంలో ప్రెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడన్నా ఇవాళ ₹1 కోటి ₹2 కోట్ల రూపాయల విలువ ఉన్నది. ఆ కుటుంబానికి ఎంత ఇది ఉంటుందో చూడండి ధైర్యం. ఇక్కడ మన తప్పు కూడా ఉన్నది కొన్ని సందర్భాలలో. ప్రెస్లో యూనియన్లలో ఐక్యత లేకపోవడం, ఇన్ని రోజులు రావడం, అప్పుడే ఇచ్చేది ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినాక అన్నీ అయిపోయేది ఉండే. అదొక్క బాధ మాత్రం మన దగ్గర వరంగల్ జిల్లాలో ప్రెస్ సోదరులకు రాలేదనే బాధ కూడా ఉన్నది అందులో. కానీ ఇవాళ నిజంగా కూడా మొన్న కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నాను, నాకు గెలిచినప్పుడు కూడా ఆనందం లేదు. ఇంతమంది 600 మందికి నేను ఇవాళ వరకు ఒక నీడనియగలిగిన సుమారు 59 ఇప్పుడే చెప్తున్నారు మంత్రి గారు చెప్తున్నారు, ఇది లెక్కేసి అప్పటికప్పుడే మంత్రి గారు చాలా అంటే చాలా ఏదైనా సబ్జెక్ట్ చెప్పగానే దాని లెక్కలు ఎంబడే తీస్తారు. ఎవరన్నా అధికారులు కానీ మేము కానీ తప్పు చెప్పినా ఎంబడే దొరకబడతారు. దీంట్లో 59 గజాలు అంటే 60 గజాలు. బాలసముద్రంలో 1,00,000 మీద ఉన్న తప్ప 1,00,000 తక్కువ లేదు గజం. 59, 60 గజాలు అంటే 60 లక్షలు మీ యొక్క జాగకే వచ్చింది. ఇవాళ ఇండ్లు కన్స్ట్రక్షన్కు సుమారు 5.5-6 లక్షలు అంటే 55-56 లక్షల రూపాయల ఇది ఇవాళ మీ ఇంటికి చేరడం శ్రావణ శుక్రవారం పూట నిజంగా కూడా నాకు చాలా అంటే చాలా ఎమ్మెల్యే అయినందుకు నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. నా హాయంలో ఇది మీకు ఇస్తున్నానని చెప్పి